వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య మన కుటుంబములలో ఆనందం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి, విడిచిపెట్టాలని ఉంది కానీ వదిలిపెట్టట్లేదు ఈ సమస్య. రెండు, కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి, సురక్షితమైన స్థలము నుండి బయటికి రావాలి. మార్కు సువార్త 7:31 నాతో పాటు చెప్పండి. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకోపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకన్ని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యుంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి, ఒక అద్భుతమైన పాయింట్ చెప్పడానికి గట్టిగా, నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరబడను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఆర్ యు రెడీ? ఒక క్షణం. యేసయ్య స్పర్శ కొరకు ప్రజలు వేచి ఉంటున్నారు. ఈమె యేసయ్యని స్పర్శించింది. యేసయ్య దగ్గరికి వచ్చి అన్నాడు ఒకళ్ళు, అయ్యా ఈ వ్యక్తి వినబడదు, నత్తిగా మాట్లాడతాడు, ఒక్కసారి చెయ్యి ఉంచవా అనగానే యేసయ్య చేసింది, అతని 2 చెవుల్లో ఇలా వేలుంచాడు ఫస్ట్, తర్వాత ఉమ్మేశాడు, తన వేలు మీద ఉమ్మేశాడు. ఎవరో? యేసయ్య. వేలు మీద ఉమ్మేసి ఆ ఉమ్మును నాలుక మీద ఉంచాడు. ఉంచి ఇలా వెనక్కొచ్చి నిట్టూర్పు విడిచాడు. నిట్టూర్పు అంటే బిగ్గరగా ఊపిరి పీల్చడం. ఒక వ్యక్తి నిట్టూర్పు ఎప్పుడు విడుస్తాడు? ఎంతో తప్పించిన ఒక సహోదరి, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మ నాన్న ఒప్పించి, వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంది. 2 నెలలకే వాళ్ళ భర్త బయటికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ మాట తెలవగానే ఏడుపు రావట్లా, మాట రావట్లా, గుండె ఆగిపోయినట్టే. నా స్వప్నాలన్నీ ఆగిపోయినాయే, నా కలలన్నీ ఎండిపోయినాయే, నన్ను చూసే వాళ్ళు ఎవరున్నారు? నజరేయుడైన యేసయ్య ఈ వ్యక్తి దగ్గర నుండి నిట్టూర్పు విడుస్తున్నాడు. నిస్సహాయుడిగా కాదు నిట్టూర్పు విడిచేది, ఆయన విడిచే దానికి ఒక అర్థం ఉంది. సహాయం చేయలేనందుకు కాదు. యేసయ్య ఆ వ్యక్తిని చెవిటి దేవుని తరిమి కొడతాడు, నత్తి దేవుని తరిమి కొట్టి అతని వినపడేట్లు మాట్లాడేటి చేయగస్తాడు కొన్ని నిమిషాల్లో, కొన్ని సెకండ్లో. కానీ ఎందుకు నిట్టూర్పు విడుస్తున్నాడంటే, దెయ్యమా ఇంత నాశనం చేసావా ఈ వ్యక్తిని అని చెప్పి నిట్టూర్పు విడిచి ఎఫతా అనగానే తెరవబడును గాక అన్నాడు. ఆర్ యు రెడీ? దేవుని కృప వలన మొన్నటి దాకా మనం ధ్యానించుకున్నాం లాజర్ గురించి. సమాధి చెయ్యబడిన లాజర్ సమాధిని మనుషులతో చెప్పాడు తెరవండి అని, కానీ ఎక్కడ ఏ వ్యక్తితో చెప్పాలా తెరవమని? ఎందుకని? అక్కడ మనిషి వలన సాధ్యం, ఎక్కడ ఏ వ్యక్తి వలన కూడా సాధ్యం కాదు. నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఆర్ యు రెడీ? ఒక మాట ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎఫతా అంటాను అనగానే నేను కొన్ని పదాలు వెంటనే ఎఫతా అంటుంటాను. మీకు ఏదైతే తెరబడాలో మీరు నోరు తెరిచి తెరబడును గాక. నేను ఎఫతా అనేటప్పుడల్లా మీరేమనాలి? ఒక్కసారి గట్టిగా టెంట్లో ఉన్న వాళ్ళు అందరు కలిసి ఎఫతా అనలా. టెంట్లో ఉన్న వాళ్ళు అసలు అన్నట్లా గట్టిగా 1 2 3 ఎఫతా. మీకు తెలుసండి, అక్కడైతే మీరు తెరవగలరు. ఈ చెవిటి దయ్యాన్ని తెరిచే శక్తి మీకు లేదు. ఈ నత్తి నాలుకను విడిపించే శక్తి లేదు. అందుకని ఎఫతా
ఈ పగటి వేళ నీ గర్భ పాత్రను మూసిన వాటి మీద ఎఫతా, నీ ఆర్థికాన్ని బంధించిన వాటి మీద ఎఫతా, 4 దిక్కుల నుండి ఆత్మ రానికుండా బంధిస్తున్న వాటి మీద ఎఫతా, రోగములో పెట్టిన దాని మీద ఎఫతా, 2 చేతుల పైకి యేసు నామములో తెరవబడును గాక. ఆ మాట గట్టిగా చెప్పండి. నజరేయుడైన యేసు నామములో ఈ వేళ నీ జీవితాన్ని, ఈ పగటి వేళ నీ జీవితాన్ని ఎఫతా తెరబడును గాక. మేలు బంధించిన వాటి మీద ఎఫతా, ఎఫతా యేసు నామములో. ఏ స్త్రీ అయితే ఆయన స్పర్శించిందో ఈ రోజున ఆయన చేతులతో నిన్ను స్పర్శించి తెరబడును గాక అంటుండగా అనేక మంది ఏడవడం నేను చూడగలుగుతున్నాను. దానికి మించి సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పేది, చేతులు కిందకి దించి చప్పట్లు కొడుతూ యేసు నామములో తెరబడును గాక అని చెప్పు గట్టిగా. ఆ మాట గట్టిగా చెప్పు. ఈ రోజున ముయ్యబడిన ఉద్యోగం, ఈ రోజున ముయ్యబడిన తలంతులు యేసు నామములో, ఈ రోజున ముయ్యబడిన నీ రాబడి, ఈ రోజున ముయ్యబడిన ఏదైనా యేసు నామములో తెరబడును గాక అన్న ప్రార్థన పండుగల్లో ఈ 14వ రోజున ఎఫతా గర్భఫలాన్ని 6 సంవత్సరాలై పెళ్ళై, 2 సంవత్సరాలై వివాహమై, 7 సంవత్సరాలై వివాహమై, 14 సంవత్సరాలై వివాహమై, 20 సంవత్సరాలై వివాహమై గర్భపాత్రను మూసివేసిన వాటి మీద ఇప్పుడే ఎఫతా గట్టిగా యేసయ్యా ఎఫతా, ఆ గర్భపాత్రలు తెరవబడును గాక. నీ కుటుంబాన్ని బంధించి వేసిన వాటి మీద ఎఫతా తెరవబడును గాక. ఎఫతా చప్పట్లు కొడుతూ యేసయ్యా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఈ వేళ హల్లెలూయా, హల్లెలూయా. యష్ యష్ ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. ఈ రోజున ఈ స్టేజీ మీద చార్లీ బాబు కాదు ఇక్కడ నుంచుంది, సర్వశక్తి కలిగిన దేవుడు చప్పట్లు కొట్టి ఆరాధిస్తుండగా నీ ఇంటిలో ఇప్పుడే ఎఫతా తెరవబడును గాక. యష్ నీ గుండెలో ఉన్న వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. యేసు నామములో ఎఫతా తెరవబడును గాక. నీ కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఏర్పడి మూత్ర విసర్జన ఆగిపోయింది. యేసు నామములో ఎఫతా తెరవబడును గాక. యష్ రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయింది. ఎఫతా తెరవబడును గాక. దేవుడి యొక్క శక్తి గర్భఫలం లేని వాళ్ళ మీద పడబోతుంది. పురుషులు వచ్చినా స్త్రీలు వచ్చినా వేగంగా నిల్చోండి. గర్భఫలం లేని వాళ్ళ మీద ఇప్పుడే, గర్భఫలం లేని వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్న నుంచుంటే మీరు గట్టిగా మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వాక్య ప్రకారం నీ గర్భపాత్రాన్ని ఏ లోపమైనా మూసివేసిన, ఏ శాపం మూసివేసిన, ఏ మాంత్రిక శక్తి మూసివేసిన నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక. వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా దేవుడు ఆశించిన శిశువుతో ఉండును గాక. దయచేసి కూర్చోండి. చప్పలు కొట్టి ఆరాధిస్తుండగా ఎవరైనా ఉద్యోగాల కోసం, స్వస్థతల కోసం ఇక్కడికి వచ్చి అన్ని మార్గాలు మూయబడినవి అయ్యా, నా దేవుడు తెరవాలి అని ఆశించే వాళ్ళు వేగంగా లేచి నిలబడండి. ప్రసంగం అవలా, దేవుడు చెప్పింది నేను చేయాలి. ఉద్యోగాల కోసం, వ్యాపారాల అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం చప్పట్లు కొడుతూ వ్యాపారాల అభివృద్ధి కోసం, ఆగిపోయిన ప్రమోషన్లు రావడానికి, నీ జీవితంలో ఏదైనా ఆగిపోతే ఈ రోజు తెరవబడాలని నువ్వు ఆశిస్తే నోరు చేసి గట్టిగా చెప్పు ఎఫతా. యేసు నామములో తెరవబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య అంటుండగా ఈ పగటి వేళ దుష్ట దయ్యమా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే
నా దేవుని ఆ వాక్య ప్రకారం మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వాక్య ప్రకారం ఎఫతా తెరబడును గాక. ఈ రోజు దేనికోసం నుంచున్నావో అది తెరబడును గాక. వాడి నాలుక సడలి వాడు తేటగా మాట్లాడను, వాడి నాలుక తెరబడను. ఈ పగటి వేళ యేసునామములో జరుగును గాక. యెస్ చప్పట్లు కొట్టు యేసయ్యా గట్టిగా 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 గట్టిగా. రబాబా శతల రబాబా. ఇంట్లో ముయ్యబడిన యేసు నామములో తెరబడును గాక. యేసు నామములో తెరబడు. ఆమేన్. శతల రబాక శాంతిల రబా. ఇప్పుడే గట్టిగా చప్పట్లు కొడుతూ తెరబడును గాక. అద్భుతం తెరబడును గాక. యేసు నామములో జరుగును గాక. గట్టిగా హల్లెలూయా. రబాబా రేకాబారా హందేరే రే బాబా శతలారా. ప్రేమించిన క్యాన్సర్ అణువుల మీద యేసు నామములో స్వస్థత. గట్టిగా గట్టిగా యేసయ్య అన్నమాట తమ్ముడు పలుకున్నాను గట్టిగా. షబరబదుల హతియరబరక శతలరబరబరబరబ శిమన హందియరరగద. ఎన్నో నెలల నుండి ఆ టెంట్ బయట ఉన్న వాళ్ళతో సగా చేతులు కట్టుకుని ఎవరు ఉండకండి. అదృశ్యమైన శక్తి నిన్ను వ్యాపిస్తుంది. వేగంగా నిల్చోండి. ఎలా కూర్చోగలమా? ప్రతి ఒక్కరితో మీ హస్తముతో మీరు ముట్టు ప్రభు. హస్తముతో మీరు ముట్టు ప్రభు. ఇప్పుడే తెరవబడిన గాక. తెరవబడిన గాక. తెరవబడిన గాక. తెరవబడిన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Let the mighty glory. హల్లెలూయా. యేసయ్య శరీరములో నుండి ప్రభావం ఎలాగైతే రక్తస్రావం కలిగిన స్త్రీలోకి వెళ్ళిందో ఈ రోజు చప్పట్లు కొడుతూ ఆరాధిస్తుండగా దేవుని మహిమ నీ శరీరములో వ్యాపించి ఉయ్యబడినవి తెరబడిన గాక. తండ్రి ఆ రోగం పోయిన గాక. ఇప్పుడే దేవాలయంలో దిగి వచ్చినటువంటి మహిమలూయా ప్రభు. మూయబడినటువంటి చెవులను, మూయబడినటువంటి గర్భమును, మూయబడిన రావడిను ప్రభు మీరు తరచి మీ బిడ్డలు ఆదరించమని ప్రార్థన చేస్తున్నారు. తమ్ముడు చెల్లి అన్నాక మీరందరూ దీంపబడాలన్న ఆశ. కానీ మనం ప్రార్థన చేయకుండా మన కంఫర్ట్ జోన్ నుండి బయట రాకుండా దేవుడు ఏం చేయలేడు. ఈ అన్నా ప్రార్థన 15వ రోజు జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎవరైనా ఉదయం 5 to 10 ఒక్క అరగంట అన్న వచ్చి మోకాలు ఉంచడానికి సాహసం చేయాలి. ఎంతమంది రెడీ? పక్కన వాళ్ళు చేతులు ఎత్తపోతే ఏ అమ్మ అని అడగండి. పక్కన వాళ్ళు చేతులు ఎత్తపోతే వద్దా ఏంటని అడగండి. ఆర్ యు రెడీ? చల్దించండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? 3 యేసయ్య నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు ఇతరులకు చెప్పడానికి. నుంచొని విందాం ప్రసంగం. యేసయ్య నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు ఇతరులకు చెప్పడానికి. గడి చెప్పండి. యేసయ్య నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు ఇతరులకు చెప్పడానికి. రక్తస్రావం కలిగిన స్త్రీతో అన్నారంట, యేసుప్రభు గురించి చెప్పమ్మా ఇతరులకంటే. ఏమని చెప్పమంటావయ్యా? ఉన్న బిల్డింగ్ అయి వెళ్ళిపోయింది, పొలాలు వెళ్ళిపోయినాయి రోగానికి.
రోగం తగ్గిందని చెప్పంటావు, ఏం చెప్పంటావు? యేసయ్య అన్నాడు. ఒకరోజు ఒక పాస్టర్ గారు వెళ్ళి అన్నారంట ఒక ఆమెతో, భార్యాభర్తలు వెళ్ళి యేసు గురించి చెప్పండి, పరిచయం చేయండి అంటే, కనీసం రోజు వెళ్ళకపోయినా ఒక రోజనే వెళ్ళండి వారానికి మందిరం తరపునంటే, ఏమని చెప్పమంటారు పాస్టర్ గారు? బాబు నత్తోడని చెప్పనా? మా వారికి ఉద్యోగం లేదని చెప్పనా? మాకు సొంత ఇల్లు లేదని చెప్పనా? దేవుడు అన్నాడు, ఈ రోజు నీతో నాతో దేవుని ఆత్మ చెప్పేది, వారానికి ఒక రోజైనా దేవుడి కోసం వెళ్ళి చెప్పమంటే ఏం చెప్పంటావయ్యా? మా ఇంట్లో ఇలా ఉంది. నా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, ప్రతి ఒక్కడికి నీ నోట్లో నుండి అతలుగా చెప్పడానికి. రక్తస్రావం కలిగిన స్త్రీ అందే, ఏం చెప్పంటావయ్యా? కానీ ఆమె శరీరాన్ని ముట్టి ప్రపంచానికి ఈ రోజు కూడా తెలియపరుస్తుంది నా దేవుడు గొప్పోడు అని. ఏ స్త్రీ అయితే అందో నా బాబు నత్తోడు అని, ఆ నత్తి బాబు ఉదయం పూట దేవుని వాక్యం గరకటకటకటకటకట చదువుతున్నాడంట. ప్రపంచానికి చాటి చెప్తుంది నా దేవుడు గొప్పోడని. నీ కూడా అదే దేవుడు చేయబోతున్నాడు. ఒక అద్భుతం చేసి నీ నోట్లో ప్రతి ఒక్కరికి నా దేవుడి రోగం నుండి తగ్గించాడు, ఎయిడ్స్ రోగం నుండి తగ్గించాడు, పలానా ABCD అన్న Z రోగం తగ్గించాడు అన్న అద్భుతం చేసి ప్రపంచానికి తెలియపరిచిన దేవుడు చేయబోతున్నాడు. నేను చెప్పనా బాబు? నేనేం చెప్పమంటావయ్యా? ఏం చెప్పమంటా? ఒకంటుంది, ఏం చెప్పనా? ఏం చెప్పేది ఏముంది? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి గుండె హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ఆర్థోపెడిక్ కాలు ఇరిగిన హాస్పిటల్కి వెళ్ళు, అప్పుడు చెప్పేస్తావు నీకు తెలవకుండా. నీకు ఈరోజు బలమైన చేతులు ఉన్నాయి అంటే, ఈరోజు గడ్డ గడ్డ గుండె కొట్టుకుంటుందంటే, కిడ్నీలు ఫంక్షన్ అవుతున్నాయి అంటే, తల మొదలుకొని నీ బుర్ర నరవలో చిన్నది ఒకసారి ట్రిపిక్ అంటే చాలు, ఇక జీవితంలో నడవలేవు నువ్వు. అది చూసన్నా ఇతరులకు చెప్పు నా దేవుడు గొప్పోడు అని. వీరుడే లేచెను మరణపు ముళ్ళను విరచి, సాధ్యమా మట్టికి ప్రభువునే ఉంచెను వనచి. వీరుడే లేచెను మరణపు ముళ్ళను విరచి, సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచెను వనచి. మనలను నమ్మి గొప్ప ఆజ్ఞలు ఇచ్చి స్థలము సిద్ధము చేయ తన శక్తితో నింపి పచ్చిలుగా మనలు చేసనే ఉరిమల్లే ప్రకటించేసాయి ప్రభుని మహిమేంటో ఎలా నిలబడగలుగుతున్నారండి? నేను అందరూ ఏదో ఒకటి రోడ్డు మీద అంటే అప్పుడు మనోళ్ళు కూడా, ఆడోళ్ళు డాన్స్ అన్నోళ్ళు కూడా, ఆర్ యు రెడీ? దేవుని దగ్గర ఆర్ యు రెడీ? ఆమేన్. ఆర్ యు రెడీ? సులుగా మనలు ఉరుమల్లే ప్రకటించేశాయి ప్రభుని మహిమేంటో వెలుగల్లే వ్యాపించేశాయి, జనుల హృదయాన్ని మండించేశాయి. ఉరుమల్లే ప్రకటించేశాయి ప్రభుని మహిమేంటో చూపించేశాయి. ఓహో వెలుగల్లే వ్యాపించేశాయి, జనుల హృదయాన్ని. అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు. అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించునెల్లప్పుడు. వీరుడే లేచెను దృష్టి చూస్తూ ఉండెనుగా విడుదల కోసమై, దైవపుత్రులకు ఆలస్యం ఎందుకు? యూదా సింహంలా దూకైను ముందుకు. యేసు రక్తంలో శక్తి ఏంటో చూపవై, యాళ్ళు తరిమేస్తాయి, రోగులను బాగు ప్రభు వల్లే జీవించి వెలుగు పంచవు. లోకాన్న జనమంతా సాతాను దుష్టనోట దివారె కూలుచుండినే. ఆహా సువార్త ప్రకాశం కన్నుల. అరే నమ్మిన వారి సూచక క్రియలు వెంబడించున్న వెంబడించున్నప్పుడు. వీరుడే లేచెను ఆజ్ఞను ఇచ్చి తలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మతో నింపి తన శక్తితో నింపి
మళ్ళీ ప్రకటించేసై లామ్ వెలుగల్లే వ్యాపించేసాయి, జనుల హృదయాన్ని మండించేసాయి. వెళ్ళే ప్రకటించేసాయి, జనుల వెలుగల్లే వ్యాపించేసాయి, జనుల హృదయాన్ని అరే నమ్మిన వారి సూచక క్రియలు వెంబడించు నెల్లప్పుడు. అరే నమ్మిన వారిని చప్పట్లో వీరుడే లేచెను. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఈ రోజున యేసయ్య మా కుటుంబంలో ఆనందం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. వెడ్డవలైన సమస్య ఏదైనా నీ మహిమ ప్రత్యక్షమై అద్భుతం చేయను గాక. తండ్రి, నీ బిడ్డలకు తోడే ఉండండి, ఆస్వాదించండి. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి అనేక మంది నీ స్పర్శను అనుభవించే కృప దయచేయండి దేవా. నీ కొరకు చెప్పడానికి మాకు ఏది లేదని సాతానుగాడు అంటున్నాడు ప్రభువా, కానీ నువ్వు ఇచ్చిన ఆరోగ్యం మాకు చాలయ్యా. ఎంతమంది హాస్పిటల్ పడి ఉన్నారయ్యా, అందుకోసమైనా నీ కొరకు చెప్పే కృప దయచేయండి. మా కుటుంబాల్లో ఆనందం కలుగునుగాక, నీ రాకడ వరకు ఉండునుగాక, నీ రాకడతో మేము నీలో ఉండునుగాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఏమైందమ్మా? 3 వారాల క్రితం ఆటో పోయింది అన్నయ్య. ఆటో పోయింది, కానీ ప్రార్థన ద్వారా మళ్ళా ఆటో దొరకడం చాలా కష్టం. కానీ అటువంటిది మళ్ళా ఏమైందమ్మా, దొరికిందా? ఆటో కోర్టుకి వేస్తామన్నారు అన్నయ్య, దొరికిందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవా స్తోత్రం. నిరీక్షణ రావు గారి యొక్క తమ్ముడు గారండి ఈయన. చెప్తా, చెప్పండి. దేవునికి స్తోత్రం. అన్నయ్యకు వందనాలు. అన్నయ్య, నేను దేవుని నమ్ముకొని 15 సంవత్సరాలు అయింది. మధ్యలోనే అతీత శక్తుల వల్ల, సైతం శోధనల వల్ల మారిపోయి సజీవాన్ని కూడా షాపుకి వచ్చి తమ్ముడు చర్చికి రా అంటే ఒకసారి వచ్చా. మామూలుగా రాలా, మెల్ల రుద్రాక్షలో అన్ని వేసుకొని వచ్చి చూసి దేవుడు ఉన్నాడు ఇక్కడ, నేను రానని చెప్పి వెళ్ళిపోయా. ఆ తర్వాత మా అన్నయ్య చెప్పాడు, అరే తాగుబోతుల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఒక్కసారి రారా అన్నాడు. ఇదిగో వస్తానయ్యా అని ముందు చెప్పాను. తర్వాత ప్రార్థన మొదలవుతుంది, సజ్జీ గారు ఎక్కుతున్నారు రారా అంటే, నాకు కుదరదు, నాకు టైం లేదు అని చెప్పి అన్నయ్యని తోసిపెట్టా. నాకు నచ్చిన మనిషి, ఒక మనిషి షాప్ లో పనిచేసే మనిషి కూడా చెప్పింది, కంపల్సరీగా నువ్వు రావాలి, వస్తావు, వచ్చే టైం నీకు ఉందా అంది. అనవసరంగా కొట్టేశాను గానీ నేను మాత్రం రానని చెప్పా. అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా జీవితం అబద్ధాలు ఆడి, తాగి, తందనాలాడి, హ్యాపీగా సంపాదించుకొని హ్యాపీగా తిరుగుతున్నాను అనుకున్నాను. పాప ఒంట్లో పోదని ఫోన్ వస్తే ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్తుంటే లారీ వచ్చి గుద్దేసింది, తీసుకెళ్లి ఐసీలో వేసేసారు. ఏం జరిగిందో కూడా తెలియదు. మా వాళ్ళు అందరూ చచ్చిపోతారనంటే మా తమ్ముడు పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తే దేవుడు నన్ను బతికిచ్చాడు. కానీ నేను అబద్ధాలే ఆడతా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కానీ ఈ రోజున దేవాది దేవుడు ఈ రోజున అటువంటి వ్యక్తిని, మరణించవలసిన వ్యక్తిని, ఈ రోజండి ఈ స్టీల్ రాడ్స్ ఉన్నాయి ఇక్కడ, చేతికి ఎముక లేదు, ఈ చేతికి ఎముక లేదు, డాక్టర్ కానీ ఏదైనా ఈయన బతకటం అసాధ్యం. కానీ దేవుని మహాకరుణ వలన ఈ రోజున ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చి రప్పించిన దేవునికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొద్ది దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. వీళ్ళ భర్త గారు అంటే ఈమెకు వివాహం అయిన కాడి నుండి దాని ముందల నుండి భర్త గారు బాగా తాగేవాళ్ళు. కానీ దేవుని మహాకృప వలన, చెప్పమ్మా, దేవుడు నా భర్తని మార్చాడు. 6 నెలల నుంచి నాగపట్నం వెళ్ళాం, అంత ముందే మారలేదు. వచ్చిన తర్వాత 20 వారాల నుంచి నేను చర్చికి వచ్చాక అప్పుడు మారిపోయాడు నా భర్త. నాకు దేవుని స్తోత్రం. ఈమె 20 వారాల నుండి మందిరానికి వస్తుంది. దేవాది దేవుడు అద్భుతంగా అలా భర్తని తాగుబోతు తనము నుండి విడిపించినందుకు గట్టిగా చప్పట్లు కొద్ది దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గాడ్ బ్లెస్. బీటెక్ చదివాడు, కొన్ని కారణాల వలన ఆపేశాడు. మరలా సర్టిఫికెట్ కావాలి. ఆ సంబంధించిన కాలేజీకి వెళ్తే 75,000 కడితేనే ఇస్తా అన్నారు. దేవా అటువంటి టైం అనుకున్నాడు, తండ్రి నేను బాప్టిజం తీసుకుంటాను ప్రభా, నాకు ఏ పైసా ఖర్చు లేకుండా నాకు ఆ సర్టిఫికెట్స్ బయట రావాలి. అలాగే దేవుడు ఇప్పించినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ సర్టిఫికెట్లు అన్ని ఇక్కడ ఉన్నాయి, తర్వాత మీరు చూసుకోండి. ప్రార్థన.
ప్రభా మూయబడినటువంటి ప్రతి ఒక్క విషయంలో ప్రభా మీరు తెరచిచున్నందుకు స్తోత్రములు. ఆనందముతో మీ బిడ్డలను కాపాడి నడిపించుము. మీరు మాకు మంచి దేవుడు, మంచి కాపరి, పరలోక సంబంధమైనటువంటి దీవెనలు కృపయు మీరు అనుగ్రహించుమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలం ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎవరు మనకి లేకపోయినను యేసయ్య మనకు సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని విడిచి పెట్టనటువంటి దేవుడు. నువ్వు అనుకున్న ఎగ్జామినేషన్ లో పాస్ అవ్వకపోవచ్చు, నువ్వు అనుకున్న ఉద్యోగానికి రాకపోవచ్చు, నువ్వు అనుకున్న వివాహం జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నది మొక్కమై ఉండొచ్చు, కానీ ఎబ్బేసిలా ప్రార్థన చేశాడు, గాడ్ ఆఫ్ ఇశ్రాయేల్, ఓ దట్ యు వుడ్ బ్లెస్ మీ అండ్ ఎన్లార్జ్ మై టెరిటరీస్. యెహోవా ఇశ్రాయేలు దేవా, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. మన దేవుడు మనల్ని ఖచ్చితంగా నిశ్చయముగా దీవించే దేవుడు. హల్లెలూయా. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యూత్ ఉత్సవ్ డిసెంబర్ 14 బుధవారం సాయంత్రం 6:30 తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు, విజయవాడ. కాంటాక్ట్ నంబర్ 9704100400 9701100400. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ప్రక్కన గ్రౌండ్స్ లో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8 గంటలకు, మూడవ ఆరాధన 10 గంటలకు, నాలుగవ ఆరాధన 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. ఫోన్ నంబర్ 970100 9704100400 9848482401.